అన్న ఏంటి ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొన్న ఎవరో వచ్చి దాడి చేసిపోయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది అసలు సార్ ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేది మొత్తం ఒక 200 కుటుంబాలు ఉంటారు ఇక్కడ. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కూల్చడం అనేది జరిగింది. మా ఇళ్లను గుడిసెలను కూల్చేయడం జరిగింది. సో ఆ టైంలో మా దగ్గర రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అతను హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, మీకు మనిషికి 60 గజాలు ఇస్తాం, ఈ ప్రభుత్వ పోలీసు బలగాలతోటి మీకు వచ్చి ఇక్కడ కూల్చడం అనేది జరుగుతుంది, కాబట్టి మా ప్రభుత్వం రాగానే మీకు మనిషికి 60 గజాలు అనేది మేము కంపల్సరీ మీకు ఇస్తాము అనే హామీ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే మొన్న రీసెంట్లీ ఈ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ కూల్చేయడం అనేది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మా పైన హిజ్రా వాళ్ళని పంపించి దాడి చేయడం జరిగింది. సో మేమేం చేసామంటే మా ఆత్మరక్షణ కోసం వాళ్ళపైన ఎదురు దాడి చేయడం జరిగింది. అయితే ఆ హిజ్రా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళతోని కేసు చేపించి మాకు నాన్ బెయిలబుల్ 42 మందిని 45 మందిని ఇక్కడ వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. 45 మందిని హిజ్రా వాళ్ళని అడ్డం పెట్టుకొని. సో వాళ్ళని మేమైతే వాళ్ళ దగ్గర అయితే మేము వెళ్ళలేము కదా, వాళ్ళు మా దగ్గర వచ్చి మా దగ్గర దాడి చేస్తే మేము ఎదురు దాడి చేయాలి కదా కంపల్సరీ. ఎదురు దాడి చేసినందుకు వాళ్ళు ఏం చేశారు, హిజ్రా వాళ్ళతో కేసు పెట్టడం జరిగింది. అదే కేసులో ఇప్పుడు 2 రిమాండ్ చేసి జైలుకు పంపడం జరిగింది. మిగతా వాళ్ళని మేము నాన్ బెయిలబుల్ కోసము అది వకీల్గా అడ్వకేట్ దగ్గర వాళ్ళు ఎందుకు వచ్చినట్టు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారంట? సో వాళ్ళను పంపించింది గంగాధర్ రెడ్డి వాళ్ళు పంపించారు, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వాళ్ళని పంపించి వాళ్ళతోనే ఈ గేమ్ ఆడిపిస్తున్నారు. వాళ్ళని అడ్డం పెట్టించి మా పేదవాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఫస్ట్ ఒక 4గురిని పిలిపించి వాళ్ళని ఎలాగొట్టి తర్వాత ఇంకో 4గురిని ఎలాగొడదాం ఆ ప్లాన్లో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని అంటా ఉన్నారు. మరి వాళ్ళ ల్యాండ్ మీరు ఆక్రమించుకున్నారా అయితే మీ ల్యాండ్ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఇప్పుడు? సో ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే మేము ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు అన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. సో ఇది గవర్నమెంట్ ల్యాండే. మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కబ్జాలో ఇదే ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి ఇది మా ల్యాండ్, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ నుంచి పోయే ఛాన్సెస్ లేదు. ప్రభుత్వం ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బదులు మాకు ఇక్కడే మనిషికి 60 గజాలు ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు మీరు 30 సంవత్సరాలు ఉంటా అంటున్నారు కదా, అప్పటి నుండి ఎవరైనా వచ్చి ఇట్లా అన్నారా వెళ్ళిపోవాలి? అప్పటి నుంచి ఎవరు అనలేరు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది వాళ్ళు అన్నారు. మేము హైకోర్టులో కోర్టు పెట్టడం జరిగింది. సో హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, స్టే ఆర్డర్ అనేది రావడం జరిగింది. స్టే ఆర్డర్ వస్తే అప్పటి నుంచి మేము ఇక్కడనే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇది మాకు ఏదైతే స్టే ఆర్డర్ రావడం ద్వారా మేము ఇక్కడే గట్టిగా ఉన్నాం కాబట్టి కార్పొరేటర్ గంగాధర్ మాకు 60 రోజులు ఇక్కడ తిండి పెట్టడం, ఫుడ్ పెట్టడం, అన్ని బెడ్షీట్ ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం అనేది చాలా విధంగా అతను హెల్ప్ చేశాడు. సో ఈ రీసెంట్లీ ఇప్పుడు 20 డేస్ ముందు ప్రైవేట్ వ్యక్తులను ఈ ల్యాండ్ ఇచ్చేయాలని వాళ్ళు మనిషి కొంతమందికి 2 లక్షలు అప్పుడు హెల్ప్ చేసి మిమ్మల్ని ఉండమన్న మనిషి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు? సో ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు తీసుకుందామనే ఆవేశంతో 1000 కోట్లకు జరుగుతుంది కదా ఇక్కడ ల్యాండ్, 1000 కోట్లకు అమ్ముడు పోతుంది. మమ్మల్ని అందరినీ మనిషికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు. సో వాళ్ళ మనుషులే ఇలా చేసి మా లాస్ట్కి ఇలా రోడ్డు మీద పోమంటే ఇప్పుడు వానలో పరిస్థితులు ఎక్కడ పోవాలి, కూలీ నాలి చేసి బతికేటోళ్ళు. ఇళ్లలో ఈ అక్క వాళ్ళు మా అక్కోళ్ళు మొత్తం ఇళ్లలో పనిచేస్తారు. మేము వాచ్మెన్గా సెక్యూరిటీగా అలా చేసుకొని బతుకుతున్నాము. ఇప్పుడు పనులు కూడా లేకుండా ఖాళీగా ఉన్న జీవనం గడిపిస్తున్నారు. ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటారు ఇప్పుడు మీరు? న్యాయం అనేది ఏం లేదు సార్, మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బదులు ఇదే ప్లేస్లో ఇప్పుడు దాదాపు ఇక్కడ 9 ఎకరాలు 16 ఎకరాలని విస్తీర్ణం అయితే చూపిస్తున్నారు. సో ఒక 2 ఎకరాల్లో మాకు ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి మిగతాది వాళ్ళు తీసుకున్నా మాకు సంతోషమే. మేము కోరుకునేది ఒకటే, మాకు ఇక్కడే 60 గజాలు మనిషికి ఒక 60 గజాలు ఇచ్చి ఇక్కడే ఇదే జాగాలో ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక పక్క ప్రజాపాలనలో అందరికీ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పథకాలు కావచ్చు అన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. మరి ఏంది ఇప్పుడు ఇట్లా చూస్తుంటే ఏమనిపిస్తుంది? సో ఈ విధం చూస్తుంటే ఎక్కడ న్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడికి న్యాయం చేయడం అనేది లేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు స్టే ఆర్డర్ పెట్టంగానే మీకు ఇక్కడే ఉండనని ఎటువంటి ప్రాబ్లం వాళ్ళు చేయలేరు. ఈ ప్రభుత్వం అయితే మాకు ఏది న్యాయం చేయడం అయితే జరుగుతలేదు, మాకే చేయట్లేదు. ఇంకా ప్రభుత్వం ఎక్కడ చేస్తారనే నమ్మకం అయితే లేదు. ఎవరు ఉన్నారు అనుకుంటా ఇప్పుడు ప్రధానంగా దీని వెనకాల ఎవరైనా కావాలని మిమ్మల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు? సో ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ